Make the ground shake. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ ఉండగానే మహనీయుడవు నీవేనయ్యా అందరూ అలాగే ఆరాధిస్తూ ఉండగానే ఇదిగో మృతతుల్యమైన దానిని బలము రొందించు దేవుని కృప నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. పేతురుని నీళ్ల మీద నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో సూపర్ న్యాచురల్ థింగ్స్ చేయబోతున్నాడు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా
యేసయ్యా యేసయ్యా ఈరా బాలాషక మాదోనోరలో ఇరైజే నేషే కేబే దేనోరలో రహతోరలో ఈరా బాలాషక మాదోనో ఈరా బాలాషకే ఈతలా రబా బాబా 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 ఈరైజే నేషే కేబే దేనోరలో ఫిల్ 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 ఇదిగో మృతతుల్యమైన దానిని ఓ జీవము కలిగించు దేవుని శక్తి హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఉరబల షకెబెదరోరోరోరో ఇవ్రైజెనే షకెబెదరోరోరోహతో ఇరబబబబబబ రహతు ఇవ్రైజెనే షకెబెదరోరోరోరో హల్లెలూయా ఆరాధనా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా వాగ్దాన పుత్రుని ఇచ్చెదనని నీవు సెలవీయగా మృతతుల్య నా గర్భము బలము పొందెనే వాగ్దానమును చేయుచున్నా నీవు నాకు తోడుండగా నా మృతతుల్య గర్భము జీవము పొందెనే నా యేసయ్యాని నామములోనే సమస్తము సాధ్యము నా యేసయ్యాని నామములోనే సమస్తము సాధ్యము రబలషకే ఆరాధన 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 సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారి మారగా సంద్రపు నీటిపై పేతురును నడిపించిన యేసయ్యా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము ఇవరల రహతురల రబన షగే ఇవ్రైజెనే షగే బెదరోలో రహతో ఎర్ర సముద్రము రబల షగే బెదరోలో రహతో ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా నారల్య రోదన ఉల్లాసముగా మారిపోయేదే నారల్య రోదన ఉల్లాస
చూడగానే ఇదిగో అద్భుతాలు మీలో జరుగుతూ ఉన్నాయి, స్వస్థతలు మీ మీదకి వస్తూ ఉన్నాయి. యేసయ్యా 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 ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఇందలహౌ రబల షెకెబెదెదొరలో నీరబరబరబర రికరన రోహదరలో రైజెదె షెకెబెదెదొరలో ఇందలహౌ రబల షెకె ఇందలహౌ రబల షెకె. మృతతుల్యమైన దానిని బలము పొందించు దేవుడు. మృతతుల్యమైన నా దేహమందు బలమిచ్చిన వాడివే, నీ ఆశ్చర్య కార్యములు వర్ణించలేను. సంద్రపు నీటిపై పేతురును మాటతో నడిపించిన కీర్తనల గ్రంథం 26వ కీర్తన మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నిన్న రాత్రి సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎదురుపడిన వాక్య భాగం 26వ కీర్తన మొదటి వచనం. ఆ వాక్య భాగానికి సంబంధించిన లేఖనాలు ఎక్కడెక్కడున్నాయి అని పరిశీలన చేసి ఈ దినం మీ కొరకు వాక్య భాగాన్ని సిద్ధపరచడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగము ద్వారా ప్రభువు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు. ఈ వాక్య భాగము ద్వారా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోచు ఉన్నాడు. ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ 26వ కీర్తన మొదటి వాక్యములో రాయబడిన మాట ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఆ తర్వాత ఏమియు సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలైన మనము కూడా ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థితిగతులు, పాట పాడే స్థితిగతులు, ఆరాధించే స్థితిగతులు కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. అది ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి అంటే, దేవుని బిడ్డలారా,
అతను దేవునికి యెహోవాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక కీర్తన పాడుచు ఉన్నాడు. ఆ కీర్తనలో చెప్తున్నాడు, నేను యథార్థవంతుడనై నీతిమంతుడనై నీ సన్నిధిలో ఉన్నాను, నాకు తీర్పు తీర్చు, నాకు తీర్పు తీర్చు. అంత మాత్రమే కాదు, నేనేమాత్రం సందేహపడక నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఈరోజు సందేహపడక ఆయన యందు నమ్మిక ఉంచే స్థితిగతులు నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, కానీ అనేక రకాలైన సందేహాలు, అపోహలు, అనుమానాలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సందేహపడకుండా నా యందు విశ్వాసం ఉంచు, సందేహపడకుండా నా యందు నమ్మిక ఉంచు, సందేహపడకుండా నీవు నా యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచినట్లయితే మహత్తర కార్యాలను నీ జీవితంలో చేస్తానంటున్నాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడండి. ఏం కాసుకుంటున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్లని సింహం ఎత్తుకొని పోయింది. అది సింహం ఎత్తుకొని పోయినప్పుడు ఎలుగుబంటి మరొక గొర్రె పిల్లని ఎత్తుకొని పోయింది. అలాగ వెళ్ళినప్పుడు ఆ సింహపు నోట్లో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి విశ్వాసముతో దావీదు యుద్ధము చేసి ఆ సింహపు నోట్లో నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి గొర్రె పిల్లను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది, నమ్మిక అనేది, సందేహించకుండా దేవుణ్ణి నమ్మే స్థితి అనేది దేవుని బిడ్డలారా ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో తెలుసా? మీరు గనక దేవుని యందు సందేహించకుండా నమ్మిక ఉంచితే సింహము మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఎలుగుబంటి మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఈ లోకపు అపవాది మనల్ని ఏమీ చేయలేడు. కారణం ఏంటంటే మనం సందేహించకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముచు ఉన్నాం. ఈ దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుడనై నీతిమంతుడనై నీ సన్నిధిలో ఉన్నాను, నాకు తీర్పు తీర్చుము, నేను సందేహపడక నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమె చెప్పండి. చూడండి, దావీదు బలహీనుడే, అంత బలవంతుడేమీ కాదు. సింహంతో ఎలా పోట్లాడాడు, ఎలుగుబంటిని ఎలా ఎదిరించాడు, ఆ యుద్ధంలో ఆయనకి ఎలా విజయం లభించింది? అతను సందేహపడక నమ్మిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఎదురుపడిన యుద్ధంలో నీవు నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువును జయించే స్థితిగతుల్లో దేవుని యందు సందేహపడక నమ్మిక ఉంచిన స్థితిగతులు కనుక నీ హృదయంలో ఉంటే తప్పక నీ పక్షంగా యుద్ధం చేయవాడైన యెహోవా నీకు జయాన్ని చేకూర్చి పెడతాడు. ఆమేన్ చెప్పండి. చాలా ఎత్తైన వాడండి. 9 అడుగులున్నాడు. 9 అడుగులున్నాడండి. చాలా ఎత్తైన వ్యక్తి. అతను సవాల్ విసురుతున్నాడు దేవుని పిల్లల మీదకి. ఏమని సవాల్ విసురుతున్నాడంటే, రే, మీలో దమ్మున్నోడు, మీలో కండలు తిరిగినోడు, నిజమైన యుద్ధాభ్యాసం చేసినోడు దేవుని కుమారులు మీరే అయితే రండి, నాతో తలపడండి, తర్వాత నా సైన్యాన్ని జయిద్దురుగానని వాడు కేకలేస్తూ ఉన్నాడు, కుక్కలాగా అరుస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎదురుగా ఇశ్రాయేలీయుల సైన్యం ఉంది, మరి అవతల వైపు ఫిలిస్తీయుల సైన్యం ఉంది. ఫిలిస్తీయుల సైన్యంలో నుంచి ఒకడు ఎత్తైన వాడు, బలవంతుడైన వాడు కేకలు వేస్తుంటే వీళ్ళు భయపడి, అమ్మో వీడు మానవ మృగంలాగా ఉన్నాడే, వీడు అంత ఎత్తున్నాడే, వీడు బాగా తిని బలుస్తున్నాడే, మేమేమో బక్కగా ఉన్నాం, మేమేమో అంత యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళం కాదు, వాడితో ఎలా తలపడి గెలవగలమని చెప్పి వాళ్ళు భయపడిపోతా ఉన్నారనమాట. వాళ్ళు దిగులు చెందిపోతా ఉన్నారనమాట. 40 రోజుల నుంచి జరిగే తంతు ఏంటంటే, కాస్త ముందుకు వెళ్తారు, మళ్ళీ ఎందుకు వచ్చిందో వెనక్కి వెళ్తారు, కాస్త ముందుకు వెళ్తారు, మళ్ళా భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. 40 రోజుల నుంచి ఇదే తంతు జరుగుతుంది. ఈలోపు అన్నలు ఎలాగున్నారా, యుద్ధం ఎలా చేస్తున్నారా చూద్దామని చెప్పి చిన్నవాడైన దావీదు ఆ యుద్ధ భూమిలోకి వచ్చాడు. అప్పుడు ఆ చిన్నవాడు, ఎర్రనివాడు, అతనికి కండలేమీ లేవు, యుద్ధాభ్యాసం ఏమీ చేసినోడు కాదు. ఈ దావీదు ఆ స్థలంలోనికి వచ్చి అన్నల్ని చూసేటప్పటికి జరిగే విధానం అంతా గమనించాడు. చిచ్చి, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు అరుపులకి, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడికి వీరంతా భయపడుచూ ఉన్నారే అని చెప్పి చాలా దిగులు చెందిపోయి, చాలా కలత చెందిపోయి, నేను అతన్ని జయిస్తానని చెప్పి అతనితో తలపడ్డాడు. ఒక చిన్న రాయితో ఆ గొల్లి
గొల్యాతుతో యుద్ధం చేసి ఆ యుద్ధములో జయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదుకున్న నమ్మకం, దావీదుకున్న విశ్వాసం, దేవుని బిడ్డలారా, దావీదుకున్న నమ్మకం కేవలం దేవుని మీద మాత్రమే. తన కండల మీద అతనికి బలం లేదు, తాను కలిగి ఉన్న బలాతిశయం మీద అతను విశ్వాసం ఉంచటం లేదు. కేవలము నేనేదో అతన్ని కొడితే అతను పడిపోతాడు, నాకంత బలం ఉంది, నేనంతటోణ్ణి అని చెప్పి అనుకోవట్లేదు. కానీ తన దేవుని మీద సందేహపడక విశ్వాసం ఉంచాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు గనక సందేహపడకుండా విశ్వాసం ఉంచగలిగితే, సందేహపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, ప్రతి గొల్యాతు కూల్చబడుతూ ఉన్నాడు, ప్రతి అపవాది కూల్చబడుతూ ఉన్నాడు, ప్రతి దుర్గము నీ ఎదుట కూల్చబడుతూ ఉన్నది, ప్రతి కోట నీ ఎదుట కూల్చబడుతూ ఉన్నది, ప్రతి పెద్ద రోగము నీ ఎదుటి నుంచి వెళ్ళిపోవచ్చు ఉన్నది, ప్రతి అపవాది తంత్రము ఎదిరించుటకు శక్తిమంతుడిగా నువ్వు మారుతూ ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. అద్భుతమైన దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొన్నుగాక. అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులుగా మీరు మారుదురుగాక. దేవుడిచ్చు సర్వాంగ కవచము మీ హృదయాలను, మీ ప్రాణాలను, మీ ఆత్మలను, మీ శరీరాలను కమ్ముకొనుగాక. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, నమ్మకం, విశ్వాసం అనేవి రెండు పర్యాయ పదాలు అన్నమాట. రెండు ఒకటే అర్థాన్ని ఇస్తాయి, నమ్మకం, విశ్వాసం. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఒక పేరుతో పిలుస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే విశ్వాసి అంటున్నాడు. ఏమంటున్నాడండి? విశ్వాసి అంటున్నాడు. విశ్వాసి జీవితంలో ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసముతో గొప్ప కార్యాలు చేసే స్థితి కావాలి. విశ్వాసి జీవితంలో విశ్వాసాన్ని కనుగొనుటకు ఆయన రాబోతూ ఉన్నాడు. నీలో ఉన్న నమ్మకాన్ని కనుగొనుటకు ఆయన రాబోతున్నాడు. అంతేగాని నువ్వెంత కండలు తిరిగినోడువో చూద్దామని ఆయన రావట్లా. పౌలు భక్తుడు అంటాడు, మేము శరీరకంగా బలహీనులం, మేము శరీరకంగా కృషించుచున్న వారము, కానీ మేము అంతరంగముగా ఉల్లసిస్తూ ఉన్నాము, బలము పొందుకొనిన వారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విశ్వాసి జీవితంలో కావాల్సింది శారీరక బలము కాదు, శారీరకమైనటువంటి మరి ఏమంటారు దాన్ని, బలాతిశయము కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి జీవితంలో ఆత్మీయ బలాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లే స్థితిని నీవు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావో అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లుదురుగాక. దేవుని కృప మీ మీద దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని హ్యాండిల్ చేసుకొని ఆయన నడిపింపులోకి మిమ్మల్ని తీసుకువచ్చునుగాక. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే యేసు శక్తిగల నామంలో ప్రతి నొప్పి, బాధ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవునుగాక, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవునుగాక, థైరాయిడ్ తొలగిపోవునుగాక, కొలెస్ట్రాల్ కరిగిపోవునుగాక. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి అస్వస్థత శరీరాన్ని విడిచి బయటికి పో. ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. బ్లడ్ ప్రెషర్ నార్మల్ పొజిషన్లోకి వచ్చునుగాక. ఆ తల నొప్పి, మైగ్రేన్, సైనస్ యేసునామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చర్మ సంబంధమైన వ్యాధుల్ని స్వస్థత కలుగునుగాక అని ప్రవచిస్తున్నాను. ఇప్పుడే ఆ సుఖ వ్యాధులు, ఎయిడ్స్, క్యాన్సర్, ప్రతి విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా, ప్రతి వ్యాధి, కామిర్లు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఒకవేళ నువ్వు యేసు ప్రభు అయితే నీళ్ల మీద నన్ను కూడా నడిపించు. నువ్వు నడుస్తున్నావు కదా, నన్ను కూడా నడవమని ఆజ్ఞాపించు అని అన్నాడు.
Make the ground shake.